ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, అశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశి వారికి ప్రారంభములుగా ఇతూ జన్మస్థానమందు ఉన్నటువంటి రవి బుధులు, ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కుజ శుక్రులు, సప్తమంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, అష్టమంలో ఉన్నటువంటి గురుడు, లాభమందు రాహువు, పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉందని చెప్పాలి. ఈ నెలంతా కూడా 17వ తారీఖు వరకు మాత్రం కొంత చికాకుగా ఉంటుంది. 17వ తారీఖు నుంచి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు. జన్మముందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, ప్రతి చిన్న సప్తమంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క స్థితి, ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేయడం, లోపల ఉన్నటువంటి భావాన్ని ఎవరో ఒకళ్ళ మీద చూపించడం, అటు భార్యా పిల్లల మీద లేకపోతే తల్లిదండ్రుల మీద అరిచేయడం, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక, ఒకవేళ తప్పు చేసినా, ఏదైనా నిర్ణయం చేసినా, తప్పు చేసినా అది మీ మీద వేసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద రుద్దడం, వాక్కును అదుపులో ఉంచుకోకుండా, ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, జన్మమందు ఉన్నటువంటి రవి, దీనివల్ల వాక్కును అదుపులో లేక ఆఫీసర్స్ తోటి మాట్లాడడం, మాట విసిరేయడం, ఇవన్నీ కూడా కొంత చికాకుగా కనపడుతుంది ఈ నెల. దీన్ని అధిగమించాలి అంటే మీరు చేయవలసిందల్లా నిశ్శబ్ద వాతావరణాన్ని ఎంచుకోవాలి. అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అసలు పూర్తిగా అంటే ఎంత ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఇరిటేట్ చేసినా సామరస్యంగా మాట్లాడడం, ఎంత తక్కువగా అంటే 10 మాటలు మాట్లాడవలసిన చోట 2 మాటలు మాట్లాడి సమస్యని జటిలం అవ్వకుండా పరిష్కరించినటువంటి దిశగా ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే చాలా రోజులుగా గత రకంగా ఒక 3 సంవత్సరాలుగా భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు, 3-4 ఏళ్లుగా. అయితే జననకాల సమయంలో ఉన్నటువంటి మహర్దశ అంతర్దశలను బట్టి కూడా కొంత ప్రభావం కనపడుతుంది. వ్యక్తిగత జాతక పరిశీలన కూడా ఈ రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా అవసరం. శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా పట్టు విడుపు ఉండాలి మీకు. ఎందువల్లంటే జన్మరవి పట్టుదల వచ్చేసి, కోపం వచ్చేసి, వాడితే నేను నీతో మాట్లాడేది అని మీరు కనుక విసురుగా కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో అది మీకే ఇబ్బంది. తటస్థంగా ఉండడం చాలా మంచిది. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు అనేటువంటి ధన్యుడు సుమతి అనేటువంటి సూక్తి ప్రకారంగా ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. అనుకూలమైనటువంటి స్థితిగా మీకు అడుగులు పడే విధంగా మీరు ఆలోచించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మాత్రం చాలా సామాన్యంగా ఉంది. చాలా కష్టపడాలి. మీరు 100 మార్కులకు కనుక రాస్తే 50 రావడం కష్టం. అంత కష్టపడేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యాస్థానం మీద శనీశ్వరుని దృష్టి ఉంది. విద్యాస్థానం మీద ఒక రకంగా గురుని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా అష్టమంలో ఉన్న గురుడు కాబట్టి కొంత మాతృస్థానం అనుకూలంగా లేదు, విద్యాస్థానం అనుకూలంగా లేదు, వాహన స్థానం అనుకూలంగా లేదు. ఇవన్నీ కూడా ఈ నెలలో కొంత ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఎంత పని చేసినా మిమ్మల్ని గుర్తించరు.
మిమ్మల్ని నిందించడమే, అంటే ఏ పని చేయలేదని అడిగితే అరుస్తున్నాడు అని చెప్పి ఎదురు కావాలని మీ మీద తెలియని నేరాలు మోపడం, ఏదో ఎంత పని చేసినా క్రెడిట్ వాళ్ళు తీసేసుకోవడం, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తే ఉద్యోగస్తులు మాత్రం, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు మాత్రం ఒక ఇంత పరీక్షాకాలం ఈ నెలంతా కూడా రాజకీయ నాయకులతో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది ఈ రాశి వారికి. ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయ నాయకుల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి. మిమ్మల్ని మధ్యవర్తిత్వంగా పెట్టి పనులు కనుక ఉపయోగించుకుంటే మిమ్మల్ని ఇరుకులో పడతారు. ఒక ఇంత జాగ్రత్తగా ఉండి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఎందువల్లంటే గురుబలం లేదు, ఒక రాహుబలం ఒక్కటే అనుకూలంగా ఉంది, గురుబలం అనుకూలంగా లేదు. కాబట్టి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్సు, పెట్టుబడులు చేయొద్దు. ఒకంత జాగ్రత్త వహించండి, తొందరపాటు పడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా విదేశీ ప్రయత్నాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళకి, విద్య కోసం విదేశాలకు వెళ్ళడం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకైతే కొంతవరకు అనుకూలమైనటువంటి దిశగా ప్రయత్నాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఎదుటి వ్యక్తులను నమ్మి డబ్బు పెట్టి విదేశాలకు వెళ్దాం, డబ్బులు కట్టండి అనేటువంటి ప్రయత్నాలకు మాత్రం ఈ శుభ సమయం కాదు. డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యోగం కోసం డబ్బులు తిరిగి పెట్టుబడి పెట్టి విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఈ నెలలో మాత్రం చెయ్యకండి. గురుబలం లేదు కాబట్టి ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉన్నాయి. తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కాబట్టి వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఎన్నో రోజులుగా పరిష్కారం అవుతుంది అన్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలని ఈ నెలలో మీరు వాయిదాలు వేయకపోతే అది మీకు తిరిగి శత్రుత్వంగా మారేటువంటి ప్రమాదం కనబడుతోంది. కాబట్టి ఈ ఒక్క నెలలో అందున పూర్తిగా 17వ తారీఖు వరకు అయితే పూర్తి వ్యతిరేకత ఉంది. తర్వాత కూడా అంత శుభకరంగా లేదు. కాబట్టి ఒక జాగ్రత్త వహించడం చాలా మంచిది. భార్యాభర్తల మధ్యన కొంత ప్రతి చిన్న విషయంలోనూ వాదోపవాదాలు పెరిగి అవగాహన దెబ్బతింటుంది. తక్కువ మాట్లాడుకుంటే మంచిది. అనవసరమైనటువంటి వాదోపవాదాలు చేయకండి. ఎందువల్లంటే కుజుని యొక్క ప్రభావం వల్లే అవ్వచ్చు, రవి యొక్క ప్రభావం వల్లే అవ్వచ్చు, గురుని యొక్క ప్రభావం అవ్వచ్చు, శనీశ్వరుని యొక్క ప్రభావం అవ్వచ్చు. చిన్న చిన్న వ్యవహారాలు పెద్దగా మీ ఆలోచనలో అదో పెద్ద తప్పులా కనపడుతుంది. వాళ్ళు చిన్న మాటగా ఎంత సీరియస్ అయిపోతున్నారండి ఈ నింతే అనేటువంటి వ్యవహారాలు మీ ఇద్దరి మధ్యన అనవసరమైనటువంటి అగాధం దూరం పెరిగేటువంటి ప్రమాదం కనపడుతుంది. తగ్గి మాట్లాడడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు చేయండి. కోర్టు వ్యవహారాలను వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. రక్షణ రంగంలో పనిచేసే వాళ్ళకి కానీ, భారతదేశం యొక్క బార్డర్లో పనిచేసే వాళ్ళకి, సైనికులకు మాత్రం ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో ఉండేటువంటి గురుడు, ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పదునైనటువంటి ఆయుధాలతో అతి జాగ్రత్తగా ఉండాలి. తుపాకీ, అగ్ని సంబంధమైనటువంటి ఆయుధాలతో అతి జాగ్రత్తగా ఉండండి. ఎందువల్లంటే ప్రమాదం జరిగేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాల ప్రయాణం పూర్తిగా విరమించుకోండి. ఒకవేళ రాత్రిపూట ప్రయాణం చేయవలసి వస్తే వాయిదా వేసుకోండి. ఏ విషయంలోనైనా సరే వెంటనే స్పాట్ నిర్ణయం తీసుకుని మాత్రం చెప్పవద్దు. కొద్దిగా ఆలోచించి నేను చెప్తానని చెప్పడం, పెద్దల సలహా తీసుకోవడం, తల్లిదండ్రుల సలహా తీసుకోవడం, గురువుల సలహా తీసుకుని ముందుకు వెడితే మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఒక్క నెల జాగ్రత్తగా గడపడం చాలా మంచిది. జన్మమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, ద్వితీయమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం కొంత ఇబ్బందిగా కనబడుతున్నాయి.
ఈ రాశివారు మరింత సమస్యలన్నీ కూడా జటిలమవ్వకుండా ఉన్నతమైనటువంటి పరిస్థితులు రావాలి అంటే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణం, ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం, గురువారం రోజున సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళి శనగల ప్రసాదం నైవేద్యం పెట్టి భక్తులందరికీ పంచిపెట్టడం, జై గురుదత్త జై గురుదత్త అని చెప్పేసి స్వామిని ఎక్కువగా తలుచుకుంటూ ఉండడం, గురుచరిత్ర పారాయణ చేయడం, దీనివల్ల మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. ప్రశాంతంగా ఉండండి, మంచినీరు ఎక్కువగా తాగండి, శుభకరమైనటువంటి వాతావరణంలో పాజిటివ్గా ప్రతి నిర్ణయాన్ని కూడా పాజిటివ్గా తీసుకునే ప్రయత్నం చేయండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు అసలు మంచిది కాదు. ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడ ఏదైనా గొడవ జరిగేలా ఉంది, కోపం వచ్చేలా ఉంది, గొడవ జరుగుతుందేమో అనిపిస్తే కనుక పక్కకు వెళ్ళిపోయి కాసేపు మీరు ఆలోచించి మీరు కుదురుపడ్డ తర్వాత రావడం వల్ల సమస్య జటిలమవదు. దూరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకుంటూ, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటూ, గురువారం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని దత్త స్తోత్రాన్ని దత్త కవచాన్ని పారాయణం చేయండి. శుభకరమైనటువంటి ఫలితాలు మీరు అనుభవిస్తారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.